వీళ్ళంతా ఎవరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? నన్ను కిడ్నాప్ చేస్తే ఎవరైనా డబ్బులు ఇస్తానన్నారా? అలా చెప్పిన వాడిని కిడ్నాప్ చేయండి, నన్ను వదిలేయండి. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళను. నిన్ను తీసుకొచ్చిందే పోలీసులురా. మేడం, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఈ అమ్మాయా? రేయ్, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎరా, ప్రేమించిన అమ్మాయికి నీ క్యారెక్టర్ నచ్చకపోతే పక్కకి తప్పుకుని ఉండాలి. కానీ నువ్వేం చేసావు? ప్రేమించకపోయినా పర్వాలేదు, నేను పిలిచినప్పుడల్లా నువ్వు రావాలి అని బ్లాక్మెయిల్ చేసావు. అది తప్పు కాదా? తప్పే, తప్పే మేడం. వీడిని మనం ఫినిష్ చేసామంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? మేడం, ఏం కాదు మేడం. వీడిని పోలీసులు తీసుకొచ్చినందుకు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వీడిని కనిపెట్టే కేసు కూడా మనకే వస్తుంది మేడం. నేను కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వెతుకుతూనే ఉంటాను. మేడం, నన్ను క్షమించండి మేడం. ఇక మీదట తన జోలికి వెళ్ళండి మేడం. నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం. అమ్మాయిలు నో అంటే నోనే మేడం. సూది చోటు ఇవ్వకపోతే దారం ఎలా లోపలికి వెళ్తుంది? ఇక మీదటైనా ఇలాంటి డ్రైవర్స్ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. ఓకే మేడం. రేయ్, ఎలా దెబ్బ తగిలిందని ఇంట్లో అడిగితే ఏం చెప్తావు? బైక్ మీద నుంచి పడిపోయానని చెప్తాను సార్. తప్పు అమ్మాయిలది. ఈ కాలంలో అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళకంటే మీద పడి ప్రేమించే వాళ్ళనే ఎక్కువ నమ్ముతారు. అలా చేసిన వాళ్ళకి అలాగే జరుగుతుంది. రే, నీకు అక్క చెల్లెలు ఉన్నారా? చెల్లెలు ఉంది సార్. ఇంటికి వెళ్ళగానే desiSexVideo.com చూడు. సార్, ఏంట్రా చూస్తున్నావు? నువ్వు ఒక అమ్మాయిని మోసం చేస్తే మీ ఇంట్లో అమ్మాయిని ఎవరు మోసం చేయరా? పోరా. నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను. ఏంటో చెప్పు. మీ అమ్మ నాన్న ఇంట్లో లేరు, నన్ను ఒంటరిగా రమ్మని చెప్పావు. కాండం చిపోరా, ఫ్రూట్స్. నువ్వేగా చెప్పావు నీకు పాలు పళ్ళంటే చాలా ఇష్టమని, అందుకే. ఏ ఎక్కడ చూస్తున్నావు? నేను ఇది చెప్తున్నాను. ఇదొద్దు. ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, తర్వాత తిందామని చెప్పాను. ఇదంతా వదిలే. సరే, ఇప్పుడు నన్ను ఎందుకు ఇంటికి రమ్మని చెప్పావు? ఊరికే. అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. నువ్వేగా నిన్ను చెప్పావు నా ఫీలింగ్స్ చాలా పెద్దవి అని, అందుకే చూద్దామని నిన్ను రమ్మని చెప్పాను. హే, నేను హార్ట్ ని చెప్పాను. లేదే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదే. నీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి, నీ లిప్పేమో ఇంకోటి చెప్తుంది. ఏం చెప్తోంది? అందుకేగా వచ్చాను.
మేడం మేడం వద్దు మేడం, వద్దు మేడం, వదిలేయండి మేడం. నమస్కారం. ఇప్పుడే అందిన ముఖ్యమైన వార్తలు. కేరళలో ఉగ్రవాదం. ఇంట్లో ఒంటరిగానో యువతులు మర్మంగా అత్యాచారం చేయబడ్డారు. అత్యాచారం చేసింది ఎవరో తమకు తెలియదని బాధితులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఆ మర్మమైన వ్యక్తిని పట్టుకోవడానికి 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు వెతుకుతున్నారు. ఓకే మేడం, యా థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ మార్నింగ్ డియర్. ఏ జెన్నీ, ఎక్కడున్నావు? నేను న్యాచురల్స్లో ఉన్నాను. ఎక్కడ? అమీర్పేట్లో. డార్లింగ్, టీవీలో న్యూస్ చూసావా? న్యూసా? ఏం న్యూస్? ఏంటి, ఏమైంది? 2-3 రోజులుగా అదోలా ఉన్నారు. ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు సార్. లేదని మీ నోరే చెప్తుంది, కానీ మీ మొహం అలా చెప్పట్లేదు. చూడండి, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరకని కొన్ని ప్రశ్నలకి లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ దొరుకుతుందని మీరే కదా చెప్పారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది కాదు సార్, మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో క్రిటికల్ కేసెస్ వస్తూ ఉంటాయి. అది మేము అఫీషియల్గాను అన్అఫీషియల్గాను హ్యాండిల్ చేసి క్లోజ్ చేసేస్తాం. అలాంటివెన్నో మీతో షేర్ చేసుకున్నాను. కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇంకా వైఫ్తో షేర్ చేసుకోవాలని కొన్ని కేసెస్ వస్తూ ఉంటాయి సార్. అలాంటి ఒక కేసే 3 నెలల క్రితం మా దగ్గరికి వచ్చింది సార్. మావా, కుడి చేయి లేకపోతే ఎడం చేయి గుర్తొస్తుందని చెప్పారు, విన్నావా? రే, ఏమైందిరా అదోలా ఉన్నావు? అది ఏంటంటే అది ఏంటంటే రేయ్, చెప్పరా. కనిపించట్లేదురా. ఏంట్రా? రేయ్, తమ్ముడు కనిపించట్లేదురా. ఎవరి తమ్ముడు? నా తమ్ముడురా. రే, నీకు తమ్ముడు లేడు కదరా. రేయ్, వాట్? అరే, నా సామాన్లు కనిపించట్లేదురా. మామా, నువ్వు చెప్పే 1 లైన్ స్టోరీ బానే ఉంది, కానీ సామాన్ కనిపించట్లేదన్న స్టోరీని చాలాసేపు చెప్పలేవు.
రేయ్ ఏంట్రా నీకు ఇక్కడున్న సామాన్ లేదు? చిన్న పిల్లలు కూడా పోగొట్టుకుని సామాన్ అంటే ఇది ఒకటేరా, దాన్ని పోగొట్టుకుని వచ్చావేంట్రా? రేయ్ నిజం చెప్పు, నీకు నిజంగానే అది ఉండేదా, లేక ఆపరేషన్ చేసుకుని వచ్చి నన్ను మోసం చేస్తున్నావా? రే అర్థం చేసుకోరా. అయ్యో, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నేను 8వ వింతం చేసి మ్యూజియంలో కూర్చోబెడతారా. ఇది బయట కూడా చెప్పలేము, చెప్పినా ఎవరు నమ్మరు. సరే గాని నేను వచ్చే ముందు నువ్వెక్కడికి వెళ్ళొచ్చావు? ఏమైంది రాజా? ఫోన్ చేస్తే ఫోన్ కూడా అటెండ్ చేయట్లేదు, చెప్పురా. అది నేను చెప్తాను. రేయ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? పైన, కింద, లోపల? ఏంటిది? వీడిని అడిగితే అమ్మాయి వంక చూస్తున్నాడు. సోఫానా? సోఫాలోనా? అంత తొందర? బ్లడీ ఈడియట్స్. రే ఎవరా వీడు? ఏం చేస్తున్నాడు? రే జిప్ ఓపెన్ చేసి ఏమి తెగుతున్నావు? హే, జిప్ లో ఉండేది కనిపించకపోతే జిప్ ఓపెన్ చేసే కదా చూస్తారు, యూజ్లెస్. వాడు ఏమి వెతుకుతున్నాడు? ఒకవేళ ఫోర్స్ గా చేయడం వల్ల కింద పడిపోయి ఉంటుందా ఏంటి? మావా దిగులు పడకరా, ఇక్కడే ఉంది. ఛీ, అరటి పండ. ఇది వేడిది కాదే. రే ఇప్పుడు నీకేం కావాలి? ఉండు వస్తాను. ఇలా చూడు, అర్జెంటుగా నువ్వే తీసి పెట్టుంటావని నాకు తెలుసు. ఫ్రెష్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.